2024 ఎండింగ్లో ఉన్నాము. ఈరోజు డిసెంబర్ 31. యాక్చువల్లీ వరంగల్ మహానగరంలో ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి? 2025 ఫస్ట్కి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి? 2023కిను 2024కి మధ్యలో జరిగినటువంటి క్రైమ్స్ యొక్క రేట్ ఏంటి? రిపీటెడ్గా ఎలాంటి క్రైమ్స్ జరిగాయి? వరంగల్ ఏసీపీ నందిరామ్ గారు మనతోనే ఉన్నారు. వాస్తవానికి ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? ఫైన్ వెంకన్న, థ్యాంక్ యూ. సార్ సూటిగా అడుగుతున్నాం. 31 ఈరోజు 31 డిసెంబర్ 31 ఈరోజు రేపు ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి సార్? ఆంక్షలు అంటే ఎప్పుడు ఉండేదే. ఇప్పుడు ఏంటంటే మనకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిర్వహించుకోవడానికి ఎట్లాంటి యాక్సిడెంట్స్ కాకుండా ఫస్ట్ మా సిపి సారి ఆదేశాలు జీరో యాక్సిడెంట్, అంటే ఎట్టి పరిధిలో ఎట్లాంటి యాక్సిడెంట్స్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అందులో భాగంగానే మేము మొత్తం 3 పోలీస్ స్టేషన్ పరిధిలో మట్వాడ, ఇంతజార్గంజ్, మిల్స్కాన్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని ఇంపార్టెంట్ జంక్షన్లలో, ఇంపార్టెంట్ అప్రోచ్ రోడ్స్ దగ్గర మేము డైనమిక్ వెహికల్ చెకింగ్ పెడుతున్నాము. వెహికల్ చెకింగ్లో మేము డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తాము. సో ఎవరైతే మద్యం సేవించి వాహనాలు, ద్విచక్ర వాహనం కావచ్చు, లేకుంటే 4 వీలర్స్ కావచ్చు, ఏదైనా ఒక వాహనం కనుక మద్యం సేవించి రోడ్ల మీద కనుక వస్తే డెఫినెట్గా వాళ్ళ మీద మేము కేసు బుక్ చేస్తాము. వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ అనేటువంటిది తీసుకుంటాము. రెండోది, మైనర్ విషయంలో కూడా మేము చాలా ప్రికాషన్స్ తీసుకుంటాం. ఎవరైనా మైనర్ పిల్లలు మరి 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఏదైనా ఒక వాహనం కావచ్చు, ఎవరైనా ఈ మైనర్ పిల్లలు కనుక డ్రైవ్ చేసుకుంటూ రైడ్ చేసుకుంటూ కనుక వచ్చినట్టయితే వాళ్లతో పాటు వాళ్లకు ఇచ్చినటువంటి వాహన యజమానుల పైన కూడా మేము కేసులు నమోదు చేస్తాం. సో ఈ విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మైనర్ పిల్లలు వాహనాలు నడపడానికి వీల్లేదు. ఈ విషయంలో పేరెంట్స్ ముఖ్యంగా చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. సార్ ఇక్కడ పాయింట్ అంటే గతంలో చూసుకుంటే కేసెస్ యొక్క ఇంపాక్ట్ ఇప్పుడు ఈ 31 రేపు ఇప్పుడు కేసెస్ అనేది అంటే చాలా తీవ్రంగా పెట్టే అవకాశం ఉందా? అంటే 31ను ఫస్ట్ను ఎలా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు కేసెస్ ఏదైతే మనము లా సెక్షన్స్ అన్నీ సేమే ఉంటాయి, కాకుంటే ఇది స్పెషల్ డ్రైవ్ ఇది. సో మా ఆఫీసర్స్, మా సిబ్బంది అందరూ కూడా మేము రోడ్ల మీద ఉంటాము. మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎక్కడ టౌన్లో ఎక్కడ ఎట్లాంటి యాక్సిడెంట్స్ కాకుండా, ప్రజల ప్రాణాలకు ఎట్లాంటి ఇబ్బంది కాకుండా ఉండడానికి అన్ని ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ వాహనాల తనిఖీ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు మేము చేస్తున్నాం. అదేవిధంగా ర్యాష్గా చాలా స్పీడ్గా నడిపేటువంటి వాహనాల పైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. అట్లా జరగకుండా ఉండేందుకు రోడ్ల మీద బ్యారికేడ్స్, స్టాపర్స్ కూడా పెట్టి స్పీడ్ను కూడా రెగ్యులేట్ చేయడానికి మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. అదేవిధంగా మన దగ్గర ఇప్పుడు వరంగల్ నగరంలో 2 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. మనకు బట్టల బజార్ దగ్గర ఒక ఫ్లైఓవర్, అదేవిధంగా చింతల్ బ్రిడ్జ్ దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉంది. ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా మేము బ్రిడ్జి ఎక్కేటువంటి ప్లేస్లో కొన్ని బ్యారికేడ్స్ పెట్టేసి అక్కడ మా సిబ్బందిని పెట్టేసి మరి స్పీడ్గా, ర్యాష్గా ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు బ్రిడ్జి ఎక్కకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పబ్స్ పైన స్పెషల్ ఫోకస్ ఉంది. తర్వాత స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు 31 నైట్, రేపు 1కి. ఇట్లాంటి ఈ వరంగల్ మహానగరంలో ఏమైనా ఉందా? ఇప్పుడు వరకైతే వరంగల్ నగరంలో మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. ఏది ఈ పార్టీస్ చేసుకోవడానికి మరి మాకు ఎట్లాంటి రిప్రజెంటేషన్ అయితే రాలేదు, ఎవరికి మేము పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ లేకుండా ఎవరైనా మరి అట్లాంటి వేడుకలు, యూజ్ గ్యాదరింగ్, మద్యం గినుక సప్లై చేయడము చేస్తే చట్ట ప్రకారం డెఫినెట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, 2023కును 24కి ఏంటి సార్ తేడా? అంటే క్రైమ్స్ పరంగా నేను మాట్లాడేది. 23లో ఎక్కువ క్రైమ్స్ జరిగాయా, ఈ 24లో ఎక్కువ క్రైమ్స్ జరిగాయా? ఇప్పుడు క్రైమ్ ఆల్రెడీ మన కమిషనరేట్కి సంబంధించి సిపి సార్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మీడియాకు.
మన వరంగల్ డివిజన్కు వచ్చేసి మన వరంగల్ డివిజన్లో 2023లో 6 మర్డర్లు అయితే 2024లో 4 మర్డర్లు అయినాయి. అంటే మనకు మర్డర్లు తగ్గాయి. అదేవిధంగా మేజర్ క్రైమ్స్ మనకు ప్రాపర్టీ అఫెన్సెస్ కావచ్చు, బాడీలీ అఫెన్సెస్ కావచ్చు, యాక్సిడెంట్స్ కూడా చాలా వరకు తగ్గాయి. ఇది మా సిపి గారి ఆదేశాలు పాటిస్తూ మేము తీసుకున్నటువంటి చర్యల మూలంగా చాలా వరకు నేరాలు అనేటువంటివి తగ్గినాయి. ఓకే. చాలా వరకు నేరాలు తగ్గినాయి అంటున్నారు. ఎక్కువగా నేరాలు రిపీటెడ్ అయినటువంటి నేరాలు ఏంటి సార్? రిపీటెడ్. ఇప్పుడు మన దగ్గర చీటింగ్ కేసెస్ ఎక్కువ నమోదవుతున్నాయి. చీటింగ్తో పాటు సైబర్ కేసెస్ కూడా కొద్దిగా మనకు ఎక్కువ నమోదవుతూ ఉంటాయి. ఎక్కువగా మనకు సిటీలో ఈ టైప్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. వరంగల్ మహానగర ప్రజలకి ఇప్పుడు మీరు ఇచ్చే మెసేజ్ అందరూ కూడా నూతన సంవత్సరాన్ని తమ బంధుమిత్రులతోని మరి ఇంటి దగ్గర ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. మరి ఎవరు కూడా అన్నెసెసరీగా రోడ్ల మీదకు మద్యం సేవించి మరి అరుస్తూ కేకలేస్తూ ర్యాష్ డ్రైవ్ చేస్తే అది సహించేది లేదు. దానిపైన డెఫినెట్గా యాక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.